హలో, అమ్మాయిలే కుళ్ళుకున్నంత అందం శివానంద్ గారి సొంతం అంటారా లేదండి? అవునా కదా? ఆర్టిస్టులందరూ కుళ్ళుకునేంత అభినయం వారి సొంతం అని ఖచ్చితంగా అనాల్సిందే. సో ఒక్కసారి శివానంద్ గారికి మీ కర్తాల ధ్వనులు ఎక్కడ? Orion Santosham Film Awards powered by Bharti Cements in association with Creative Eye, media partner TV9 అండి. ఇక ఫార్మాలిటీస్ అయిపోయాయి, ఇక అసలైన పండుగలోకి అడుగు పెట్టేద్దామా? సంతోషం 8th యానివర్సరీ సెలబ్రేషన్స్ లోకి వెళ్ళిపోదామండి. 8th వండర్ని చూడడానికి సిద్ధం కండి. అయితే మనకు ఇంత క్లాసీ ఆర్కెస్ట్రా కష్టం అండి. మనం సినిమా ప్రేక్షకులం అండి, మా అంటే కొంచెం మాస్ కూడా కావాలి. సో ఈ క్లాస్ని కాసేపు మీకు పని లేదండి, మిమ్మల్ని మించే ఆర్కెస్ట్రా ఒకటి ఉంది. సో వారికి స్వాగతం పలుకుదాం. అయితే ఒకటండి, ఈ ఆర్కెస్ట్రా పేరే, కంగారు పడకండి, రౌడీ ఆర్కెస్ట్రా. మరి తిహార్ జైలు నుంచి వచ్చినటువంటి రౌడీలు వస్తారా, లేకపోతే హలో మేడం, హైదరాబాద్ రౌడీ ఆర్కెస్ట్రా అంటే కమెడియన్ ఎవరు వచ్చారు? హైదరాబాద్ ఆర్కెస్ట్రా అని చెప్పు, రౌడీలు కాదు ఇక్కడ ఎవరు. ఓ మీదా అండి ఆర్కెస్ట్రా? అంటే జనరల్గా రౌడీ ఆర్కెస్ట్రా ఎందుకు అనుకున్నాం అంటే మీ గెటప్ చూసి, మీ పొట్ట చూసి. ఏమండి ఇది నా స్టైల్ అండి, మీరు అట్లా తయారయ్యారు, నేను ఇట్లా తయారైనా. అంతేనంటారు? ఎవరి స్టైల్ వాళ్ళది. మీరు వాయిస్తారండి? వాయించడం అంటే జనరల్ గా రౌడీల భాషలో ఇలా 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 కదా, అది బయట స్టేజ్ దగ్గర తబలాలనే. తబలానండి. ఓకే, సరిగ్గా వాయించండి, లేదంటే మిమ్మల్ని వాయించడానికి చాలా మంది సిద్ధంగా అయ్యో అట్లా ఏం. సో రౌడీ ఆర్కెస్ట్రా ఏం వాయిస్తారో చూద్దామండి. అభ్యంతరం ఏం లేదు, మీకు వీళ్ళని వాయించాలనుకుంటే మీకు మీరే రాజులు. అట్లా మా వాళ్ళు నా గురించి బాగా తెలుసు, అట్లేం లేదు. అచ్చా, అరే బాగానే మంది వచ్చారు కదా. ఇలా సంతోషం అవార్డు ఫంక్షన్ 8వ వార్షికోత్సవ పండుగ తరఫున ఫుల్ ప్రోగ్రాంలు ప్రిపేర్ అయ్యారు మా వాళ్ళు అందరూ. ఫుల్ ఒక 5-6 గంటలు మీరు ఒక ఎంజాయ్ చేసుడు అనమాట. కాకపోతే వీళ్ళందరూ రెగ్యులర్ బాగా షోలో చూసినా వీళ్ళు మంచిగా వాడతారు. ఈ ఫంక్షన్ సంతోషం ఫంక్షన్ లో కొంచెం కొత్తగా మీకు బాగా ఎంజాయ్ కలిపేయాలని చెప్పి ఒక స్పెషల్ సింగర్ని పట్టుకొచ్చినాం. ఆ సింగర్ పాడితే మీరు అందరూ చీరలలోంచి పైకి లేచి డాన్సులు, అంత మంచి సింగర్. మరి ఒక్కసారి ఆ సింగర్ విలువాలంటే ఆయనకు వీక్నెస్ ఉన్నది, గట్టిగా సప్పని కొడితే తప్ప రాడా సింగరు. తమ్మిరా గట్టిగా ఈడే ఆ సింగరు. చూస్తే గిట్లున్నాడు కానీ పాటలు జబర్దస్త్ పాడతాడు. తమ్మి ఓవర్ యాక్షన్. ఏం పేరు నీ పేరు? నా పేరు వెంకీ అన్న. వెంకీ పాడినా ఎంతమంది ఎప్పుడన్నా? మస్తు స్టేజ్ ప్రోగ్రాంలు ఇచ్చినా ఇప్పటిదాకా. అచ్చా, ఇప్పుడు నువ్వు వాడే పాటలు విని మా వాళ్ళందరూ చైర్లలోంచి లేచి డాన్సులు చేయాలి అన్న. నాకు ఒక డౌట్ అన్న, యాక్చువల్ గా నేను పాడిన తర్వాత అక్కడ చైర్లు ఎట్లా ఉండే, మరి ప్రోగ్రామ్ అంతా ఎట్లా కూర్చుంటారన్న వీళ్ళు? అయ్యో, నువ్వు సింగర్ తో పాటు కమెడియన్ కూడానా? పాట పాడు, కామెడీలు చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు అన్న. సరే పాడు, మొదటి పాట పాడుతున్నాను అన్న. కొంచెం మావానికి కొంచెం వెనకంచెలు ఇవ్వాలి అన్న. బజాయిస్తున్నా రెడీ అన్న. పేపర్ కూడా తెచ్చిందన్న. అరే ఎందుకు పేపర్ ఎందుకు అన్న? మధ్యలో మా పాట మర్చిపోతే ఎట్లా అన్న? అబ్బో పాడు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగే చినుకయ్యింది, చినుకే చిడపడ పాట అయ్యింది, నా చిలక నువ్వే కావాలి. ఏందది? అనగనగా ఆకాశం ఉంది, అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. ఏంది? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉందా? అంటే ఆకాశంలో మేఘం కాకపోతే కార్లు, బస్సులు, రైళ్లు ఉంటాయా? అదన్నా పాట. తర్వాత లైన్ ఏది? మేఘం వెనక రాగం ఉంది. ఆకాశంలో మేఘం వెనక రాగం ఉన్నదా? అంటే ఈ పాటలు పాటలు ఆ మేఘాల సాటు పోయి ఆ మేఘాల సాట్లు ఉండి అనగనగా ఆకాశం అని మాడతారా? కాదన్నా, అట్లా కాదు. ఇట్లా పిచ్చి పాటలు వద్దు తమ్మి, మంచి పాటలు పాడు. మా వాళ్ళు, మా ఆడియన్స్ మస్తు ఎంజాయ్ చేయాలి. అటువంటి పాటలు పాడు, నీ ఇష్టం వచ్చిన పాడకు. సరే, మంచి పాట పాడు. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, పరులెవరు నడవనిది ఆ రూట్లోనే నరచరదురో, నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒకవైపు. ఏం చెప్పినా నీకు, నువ్వేం పాడుతున్నావు? పాట పాడుతున్నా. నలుగురికి నచ్చింది నీకు నచ్చదట? కాదన్న, పాట. పరులెవరు నడవని రూట్లో ఆయన నడవడంటే ఆయన ఈయనకు సపరేట్ రూట్ వేయాల మనం? కాదన్న. అంటే నింగు చంద్రుడు సూర్యుడు ఒక దిక్కు, నువ్వు ఒక దిక్కా? కాదన్న, పాట. ఇటువంటి తమ్మి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, మంచి పాట పాడితేనే స్టేజ్ దిగి బయటకు పోతావు, లేకపోతే ఇవాళ ఇక్కడ అయిపోతుంది నీకు. సరే, మంచి పాట, ఫైనల్ వార్నింగ్. ఓకే అన్న, పాడు. ఏంటిపే ఎట్టాగా ఉంది ఒళ్ళు, అరే ఎక్కడో కుచ్చావు చాప ముళ్ళు, అరే ఓసిని ఇంకా
నింపకేతో నింపకే. నేను వీనికి మంచి మాటతో చెప్పిన, తమ్మి మంచి పాటలు వాడు అని చెప్పిన. మంచి పాటలు వాడు అని మంచి మాటతో చెప్తే ఏంది బే ఎట్లా ఉంది వాళ్ళు అని నన్నే అంటున్నాడు. పాట అట్లుందన్న. ఏంది మంచి పాట వాడమంటే ముళ్ళుతో కూర్చుతావు నన్ను? అది అట్టి ముళ్ళు కూడా చేప ముళ్ళుతో కూర్చుతావు నన్ను? పాట అట్లుంది. నీ ఎక్కడ, నీ అడ్రస్ ఎక్కడ, నీ కథ ఎక్కడ? ఊరుకోనా, ఇదంతా కాదు కానీ అసలు సింగర్ వేణు ఉన్నాడనా, ఆయన వాడతా చూడండి. వీళ్ళు అసలు సింగర్ ఇట్లా మంచిగా వాడకపోవాలి బిడ్డ. అసలు ఏమనుకుంటారు మా జనాలు, ఇంత మంచిగా పాపం ఓపికతో వచ్చిర్రు, వాళ్ళకి మంచి పాటలు పాడి వాళ్ళు ఎంజాయ్ చేసే అటువంటి పాటలు ఉండాలి. కానీ ఎవరు ఇష్టం వచ్చిన పాటలు పాడితే ఎట్లా? తంబి జబ్బరాస్తున్నది. ఏంటి తమ్మి దాన్ని చదువుతున్నావు? ఏంది? ఏమి లేదన్నా. ఎందుకట్లా? ఏం లేదన్నా. చెప్పండి, మ్యాటర్ ఏంటి చెప్పు, పర్లేదు. ఏం లేదన్నా, అతను ఎవరో వచ్చిర్రు, స్టేజ్ మీద ఎప్పుడు కనవాలేదన్నా, ఒకసారి కనిపిస్తా అంటే చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చినా వాడు ఓవర్ చేసిండు. మేము కనిపిస్తుంది చేసి అట్లేం లేదన్నా, కనిపిస్తా అట్లా జల్లి పంపించి మిమ్మల్ని పిలవడానికి ఈ ప్లాన్. అవునా అన్న? ఏ పాట పాడతారన్నా? నేనా మీగో ఈ పాటలు విని నా పాట మర్చిపోయాను. అట్లా ఎట్లా అట్లా అంటే మరి పాడితే అట్లా మరి మర్చిపోలేదు. మరి తెచ్చుకో నా లోపల నుంచి వెళ్ళి. ఏం పాట అన్నా? సౌందర్య సౌందర్య అని నేను పాడిన పాట నమో వెంకటేశాలో. ఓహో, నా ఫేవరెట్ సాంగ్ అనుకుంటున్నాను. ఒకవేళ మీ ధాటికి నేను ఏమన్నా పాటలు మధ్యలో లిరిక్స్ అవి మర్చిపోతే అట్లేం లేదు, బయటకు వచ్చాక మనం చూసుకుందాం. అన్న మీ పేరన్నా? నా పేరు వేణే అన్న. అందుకని నా పేరు కూడా వేణే. అదే నా పేరు చూద్దాం అన్న. అన్న షురు అన్న. ఓకే అన్న, తప్పకుండా.